కీలక పరిణామాలు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత జరుగుతున్న అంశాలు. పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా, ఒక పవర్ఫుల్ పొలిటీషియన్గా ఆయన పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో తనదైన రాజకీయ అడుగులు వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు జరిగిన అంశాలు చాలా కీలకంగా మారనున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా గెలరా, కాపు సామాజిక వర్గంలో కూడా పెద్ద ఎత్తున జరిగిన చర్చ ఏం జరుగుతుందని. కానీ ఊహించిన విధంగా అనూహ్యంగా తను అందని శిఖరాలకు వెళ్ళిపోయాడు. సో ఆ అంశం అలా ఉంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ గెలుస్తాడా గెలడా, గెలిస్తే ఎంత మెజారిటీ, 1,00,000 అని చెప్పి వర్మన్నారు, 70,000 పైచిలికే అని చెప్పి టీడీపీ వర్మ అప్పుడు మాట్లాడే పరిస్థితి. అయితే తనకి వ్యతిరేకంగా పనిచేసిన ముద్రగడ పద్మనాభం గారు అవనియండి, వంగా గీత గారు అవనియండి, లేకపోతే కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రధాన వ్యక్తులు మాట్లాడిన అంశాలు. పవన్ కళ్యాణ్ ఈసారి ఇంటికే పంపిస్తాం, సరే అంతా బాగానే ఉంది, అయిపోయింది, గతం కథ. కానీ ఆనాడు చేసిన ప్రసంగాలు, ఆనాడు చేసిన సవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. అందులో మొదటి వరుసలో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ పద్మనాభం, కాపు ఉద్యమ నేత, అందరికీ తెలిసిన సుపరిచితులు. మరి ఆయన పేరు మార్చుకుంటాను అన్నారు. సరే ఓకే, ఎన్నికల్లో చాలా సవాలు విసురుతాం, అన్నీ నెరవేర్చుకోవాలని అవసరం లేదు. గతంలో కూడా నేను చాలాసార్లు ప్రస్తావించాను. ముద్రగడ పద్మనాభం గారి కోసం కూడా ప్రత్యేకంగా వీడియో కూడా నేను పెట్టడం జరిగింది. పెద్దవారు మీరు పునరాలోచించుకోండి అని. కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా చాలామంది సూచించారు, జరిగింది ఏదో జరిగిపోయింది, మీ సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇవ్వండి. వాళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. మీ అమ్మాయి విభేదించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మీ వైపే మాట్లాడారు. అమ్మ నేను మీ నాన్నగారి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు, మీ ఇద్దరిని కలుపుతాను, తండ్రి కూతురుని విడదీసే సంస్కృతి మాది కాదు, కుటుంబాలన్నీ కూడా కలిసి ఉండాలి, ఆయన పెద్ద ఆయన, ఎన్ని మాట్లాడినా నేను పట్టించుకోనని చెప్పి చాలా ఉన్నత వ్యక్తిత్వంతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కానీ అవేవి కూడా ముద్రగడ పద్మనాభం గారు తీసుకోలేదు. ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. గెజిట్ నోటు రిలీజ్ చేశారు, పేరు కూడా మారిపోయింది. ఇప్పటి నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి. మరి దీనిపై కాపు సామాజిక వర్గం ఏమంటుంది? ఒక ఉద్యమ నేతగా ఎంతో ఆరాధించిన ముద్రగడ గారు ఇప్పుడు రెడ్డి అనిపించుకోవడంలో ఆంతర్యం ఏంటి? మరి రెడ్డి సామాజిక వర్గం అన్నా దీన్ని వెల్కమ్ చేస్తున్నారా అంటే, అసలు నువ్వెవరు మా రెడ్డిలోకి రావడానికి అని చెప్పి వాళ్ళు వీడియోలు పెట్టే పరిస్థితి. చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఎప్పుడూ రాజకీయ పరంగా ఇలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో చూడలేని పరిస్థితి. దీనిపై దాసరాము గారు, కాపు నాయకులు, మనతో పాటుగా లైవ్లో ఉన్నారు. రాము గారు నమస్తే. రాము గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయాలకు పనికిరాడు, 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయాడు, ఏదో సినిమా షూటింగ్ల కోసం ఆంధ్రప్రదేశ్ వస్తుంటాడు వెళ్ళిపోతుంటాడు, ఇది మొన్నటి వరకు మాట్లాడుకున్నది. కానీ నిన్న ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఆయన బాధ్యతలు చేపట్టి ఆయన వేస్తున్న అడుగులు, ఆయన తీస్తున్న శాఖలు ఏ రకంగా చూడాలి, ఏమనిపిస్తుంది? కాపు సామాజిక వర్గ కళ ఓకే 1 కావాలని మీరు అనుకున్నారు, 1 కాకపోయినా సరే ఇప్పుడు 2 పొజిషన్లోకి అయితే ఆయన చాలా త్వరగానే స్థానాన్ని ఆయన చేజిక్కించుకున్నాడు. ఏమనిపిస్తుంది సార్? అందరికీ నమస్కారం. అయితే పార్టీ గెలవటం, మంచి పొజిషన్లో రావటం, దానికి సంబంధించిన గౌరవప్రదమైన ఇంపార్టెన్స్ పంచాయతీరాజ్ ఏంటంటే గ్రామాలకు సంబంధించి ఏ మంత్రులు ఎవరైనా కూడా ఈ శాఖతో పనులు ఉంటాయి. గ్రామాలకు సంబంధించిన దాంట్లో క్రియాశీలకంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం శాఖ. అదే ఢిల్లీలో అనుకోకుండా ఢిల్లీ గవర్నమెంట్ ఫామ్ అయ్యే విషయంలో ఆంధ్రప్రదేశ్ క్రియాశీలకం అవ్వటం, ఆ క్రియాశీలకం దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి బీజేపీకి ఇష్టం లేకపోయినా బాధ్యత తీసుకుని ముందుకు వెళ్ళటం, ఆయన వెళ్తాం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. ఆయన తీసుకున్న సీట్లు గెలవటం పవన్ కళ్యాణ్ మంచిది. ఇవన్నీ దాన్ని ఇదే ఇప్పుడు వచ్చిన పదవులు ఇవి కాదండి, వాటిని సద్వినియోగం చేసుకొని పార్టీ బలోపేతం చేసుకొని ప్రజల్లోకి వెళ్తాం, పార్టీ బలంగా నిర్మాణం చేసుకొని ప్రత్యామ్నాయం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వీక్ అయ్యారు. వీక్ అవుతారని అందరూ అంటున్నాం. ఎందుకంటున్నాం? అబద్ధాల పునాదుల మీద అతను సామ్రాజ్యం లేదు. అబద్ధాల పునాదులు ఏంటి? మా నాన్నని చంపారు, మా కుటుంబాన్ని పక్క తొలగించాల్సి వస్తున్నారు, నేను ఓదార్పు యాత్ర చేస్తున్నాను ఆపుతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని పెద్దోళ్ళు అయ్యి
ఆ కాంగ్రెస్ పార్టీని మింగేద్దామని ప్రయత్నం చేసి ఆ పార్టీ ఎందుకు కూరుకుంటుంది, వాళ్ళు చెప్పాడు వినమని చెప్పి చెప్పాడు వినమని చెప్పాడు. దాన్ని కూడా అతను నన్ను కక్ష సాధింపే జైల్లో పంపించాడు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది 1000 కోట్ల స్కాములు చేయమని. అంతమంది కోట్ల జమాస్తారు రెడ్డి లేడా, చెన్నారెడ్డి లేదా, జనార్దన్ రెడ్డి లేదా, ఎవరు లేరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరికన్నా ఒక 2-3 మెడికల్ కాలేజీ సంతకం పర్మిషన్ సంతకం పెట్టినందుకు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి పోయింది. ఈ లెక్క రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు రాజీనామా చేయాలా ఆయన చేసిన అవినీతికి? దాని అన్నిటినీ కూడా కాంగ్రెస్ మీద బురద పూసి మమ్మల్ని అనగదొక్కుతున్నారు, అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని లేకుండా చేస్తున్నారు. ఇట్లా అబద్ధాల పునాదుల మీద మా తండ్రిని చంపించారు రిలయన్స్ ద్వారా. ఇట్లాంటి అబద్ధాల పునాదుల ద్వారా కాంగ్రెస్ చంపి కాంగ్రెస్ వల్ల బతికి కాంగ్రెస్ వల్ల పెద్దోళ్ళై ఆ పార్టీని చంపి ఆ పార్టీలో తీసుకొని తన పార్టీలో పెట్టుకొని పెరిగినోడు. అది అబద్ధాలతో నిర్మాణమైన పునాదులు. అవి ఉండవు ఎక్కువ కాలం నిలబడి, అవి ఫెయిల్ అవుతుంది. ఏదో రోజైనా ఎంత కలియుగమైనా ధర్మం అనేది ఒకటి ఉంటుంది, అది ఫెయిల్ అవుతుంది. ఈ రోజు ఇక రేపు పొద్దున పొరపాటు ఇతని మీద కేసులు ఇతని మీద కోర్టు వాయిదాలు పడ్డాయనంటే ఇంకా గందరగోళం వాతావరణం ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో. ఈ 5 ఏళ్ళు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలని ఇతర పార్టీలో వాళ్ళని ఇతర బిహేవ్ చేసిన విధానం, మనుషులుగా జంతువుల కంటే హీనంగా ఇతర బిహేవ్ చేసిన విధానం, ఇతరు రాజు ఇతర నియంత ఈ రాష్ట్రపతులు అయ్యే తాత జాగీర్ని ఏం చెప్పింది వినాలా, 20 రోజులు నేను కోసం వెయిట్ చేయాలా మంత్రులు ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ కోసం. ఇవన్నీ కడుపు మండిపోయి ఉన్నారు నాయకులందరూ కూడా. వాళ్ళ మోస్తారేమో వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం మోస్తేమో అయింది. నెక్స్ట్ మా ప్రభు బిడ్డ అని చెప్పి ఎస్సీలు మోస్తారు. మా ప్రభు బిడ్డ, మా ప్రభు రాజ్యం అని వాళ్ళు మోస్తారేమో. మిగతా వాళ్ళు ఎవరు అంత ఓపిక మోయరండి. ఇద్దరు తేడా పడితే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి రాష్ట్రంలో ఆ వ్యాక్యూమ్ ఏర్పడింది. కాబట్టి మనం సంకలం కొట్టుకోవటం కాదు. ఇట్ ఈస్ ఎన్ ఎలక్షన్ ఆఫ్ రిజెక్షన్, నాట్ సెలక్షన్. జగన్మోహన్ రెడ్డి రిజెక్షన్ ఇది. ఒక ఎక్స్ డీజీపీ గారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి మీద రిజెక్షన్, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నమాట కరెక్ట్. మనం చాలా హెల్త్గా ఉండాలి, ఎవరు పట్టుకుండకూడదు. ప్రజలు వాళ్ళు చేసిన పనులకి కడుపు మంటతో సమాధానం చెప్పారు. మనం సరిగ్గా ఉండకపోతే రేపు మనకు కూడా ఉంటుంది అని చంద్రబాబు నాయుడు అన్నమాట. అది నిజం. అది మన మీద ప్రేమతో వాళ్ళు ఓట్లు వేయడం కంటే కూడా అసలు మీద ఉన్న వ్యతిరేకతతో వచ్చిన ఈ 160, 150, 160 సీట్లు వచ్చిన అతని మీద వ్యతిరేకత వచ్చింది. దాన్ని రాజకీయ పార్టీలు చాలా జాగ్రత్తగా, చాలా ఎలర్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత సీరియస్ ఉంటారు అన్నది మనకి మళ్ళీ ప్రూవ్ అయింది ఒకసారి, ఒక దశాబ్దాల తర్వాత. కాబట్టి ప్రజలతో జాగ్రత్త కొట్టడం, మమేకం పార్టీని జాగ్రత్త చూసుకోవటం, ప్రజలకు మంచి పని చేయడం, ఒక మంచి కొత్త పరిపాలన, అవినీతి రహితమైన పరిపాలన, జవాబుదారితో కూడుకున్న పరిపాలన, పారదర్శకతతో కూడుకున్న పరిపాలన, లోపల దాచిపెట్టడం పై కూడా చెప్పడం. రెండో స్ట్రైట్ గా ఈవెన్ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి, దయచేసి ఈ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది. పక్కనున్న ఒరిస్సాలో 1000 రూపాయలు పెన్షన్, మీరు 4000 రూపాయలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 1000 కోట్ల, 1,00,000 కోట్ల ఆదాయాలు ఉన్నాయి, ఉంటాయి. ఆ రాష్ట్రం చేసుకున్న పాపమే ఈ రాష్ట్రంలో చేసుకున్న పుణ్యమే. అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చి పోలుస్తారు ఆ డబ్బుల్ని. అంటే జనాన్ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ప్రజలకి చెప్పుకోవాలయ్యా అప్పుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మిగచ్చలా, మొత్తం బూడిద చేసి వెళ్ళిపోయాడు, శ్మశానం చేశాడు మొత్తాన్ని. కాబట్టి ఈ రాష్ట్రం గాడిలో పడేదాకా అన్ని పథకాలు ఇవ్వలేవు నాయన. అభివృద్ధి చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ప్రజలకి పని చేసుకోవడానికి అవకాశాలు ఇస్తాం తప్ప ప్రతి ఓడికి డబ్బులు పంచలేమని వీళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో కొన్ని అంశాలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సీరియస్ గా చేసుకోవాలి, తప్పదు. చంద్రబాబు నాయుడు చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఆ విషయం. అయ్యా ఇది మనం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ప్రజల్ని కన్విన్స్ చేసుకొని కొన్ని ఖర్చులు తగ్గించుకుందాము అని చెప్పని కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఒక గాడిలో పెట్టుకొని, ఎందుకంటే హిస్టారికల్ ఆపర్చునిటీ కేంద్రం దేశంతో మనమే చూస్తాం. మనం 20 మంది ఎంపీలు లేకపోతే, పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకోకపోతే బీజేపీ టీడీపీ కలిసేవి కాదు. గందరగోళ వాతావరణం ఉంది, ఇక్కడ గందరగోళ వాతావరణం ఉంది, అక్కడ గందరగోళ వాతావరణం ఉండేది. వాళ్ళకి 20 సర్ప్లస్ ఉండడం వల్ల గవర్నమెంట్ స్మూత్ గా ఫామ్ చేసుకోగలిగారు. కాబట్టి ఒక గౌరవం ఉంది వాళ్ళకి మన రాష్ట్రం మీద. ఏ పదవులు అంటారు, పవన్ కళ్యాణ్ మీద ఒక గౌరవం ఉంది. కాబట్టి వాళ్ళని అందుబాటులో పెట్టుకొని రాష్ట్రానికి కావాల్సిన వనరులు, ఫ్యాక్టరీలు తెచ్చుకొని ఒక పరిపాలన ఎట్లా ఉండాలంటే, పలానాడు కామరాజు నాడాలి ఆ రోజుల్లోనే 50 ఏళ్ల క్రితమే పేద పిల్లలకు భోజనం పెట్టాడు స్కూల్. ఇట్లా ఎన్టీ రామారావు 1 రూపాయి 2 రూపాయలు బియ్యం. అంటే రాము గారు ఇక్కడ ఒక విషయం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ప్రయారిటీ
ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ముఖ్యమంత్రి ఫోటో ఉండడం అన్నది సర్వత్రా రెగ్యులర్గా జరిగే ప్రాసెసే. కానీ ఈయన పక్కన పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టించి ఇద్దరు ఫోటోలు ఉండాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయం నాకు తెలిసి బహుశా ఎక్కడా కూడా ఇది జరగలేదేమో గతంలో. మీకేమనిపిస్తున్నది? అంటే వాళ్ళు ఎట్లా ఉంటాయండి, కమ్మారెడ్లు ఇద్దరు కూడా 70 ఏళ్ళ అధికారం అనుభవించి ప్రాణం అన్న తీసిమంటే ఇస్తారు కానీ ఆ రాజ్యాధికారం ముఖ్యమంత్రి పదవి మాత్రం ఇవ్వరు. బహుశా పవన్ కళ్యాణ్ గారికి ముందే చెప్పుకుంటారు వాళ్ళు, అయ్యా అది తప్ప ఇంకేమైనాడు, ఏదో ఏదో ఉందిలే, ఆమె పేరు సతీ సావిత్రి, ఏదో యమధర్మరాజు వెనకాల ఎంట పడుతుంటే నీ పతి ప్రాణాలు తప్ప ఇంకేమైనా అడుగు, ఏమైనా అడుగు, అది తప్ప, అట్లా ముఖ్యమంత్రి పదవి తప్ప ఏమైనా అడుగు. నేనేమో ఎప్పుడు పవన్ కళ్యాణ్ కానీ మన రాజ్యాధికారం అంటే కనీసం 6 నెలల్లో మన ముఖ్యమంత్రి చేయకపోతే ఎట్లాగంటే అంటే మీరు ప్రభుత్వ సహకారం మీకు 2014 కూడా ఇప్పుడు ఉంది కదా, 6 నెలలు చేస్తే ఏమైందండి, 6 నెలల్లో చెయ్యాలి కదా. చేస్తే మిగతా పేద కులాలకు ఒక ఆశ, మేము కూడా ముఖ్యమంత్రులు అవుతామన్న ఒక ఆశ కలుగుతుంది కదండి. నేను మొదటి స్టాండ్ అదే, మా ధర్మం కాబట్టి మేము సామాజిక ఉద్యమాలు ఉండేవాళ్ళు, మా ధర్మం మీకు చెప్పాలా, అదే చెప్తున్నాం. అట్లా ముందే ఉన్న వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందో నాకు తెలియదు కానీ గత ప్రభుత్వాలు గతంలో ఉన్న అనుభవాలకే వీళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన 6 నెలల నుంచి ఉంటారండి. 6 నెలల సంవత్సరంలోనూ గొడవలు వచ్చేస్తాయి. వాళ్ళ పోర్ట్ఫోలియోలు మంత్రి పదవులు ఇచ్చినట్టే ఉంటారు. ఎండోమెంట్ మినిస్టర్ ఉంటుంది మాణిక్యాలరావు గారికి, కానీ అక్కడ ఉన్న డైరెక్టర్, కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఆయన మాట్లాడారు. టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తేనే వింటారు. ఇట్లాంటివి గతంలో చాలా జరిగింది. చంద్రరాజప్ప గారు హోమ్ మినిస్టర్ ఉండేవారు, కానీ పెత్తనం అంతా మా గుంటూరు జిల్లా ఎర్రపతి నేను శ్రీనివాస్ చేసేవాడు డీజీపీ ఆఫీస్. ఎవరికి తెలియదు ఇవన్నీ. కాబట్టి ఏంటంటే ఇలాంటి గతంలో చూసాం వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారిలో వచ్చిన మార్పు తెలీదు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కూర్చొని ఆలోచించిన, ఆయన వెనక్కి అవలోకనం చేసుకున్నాడు ఆ జీవితం మొత్తం ఏమన్నా మనం కొన్ని సరి చేసుకోవాలా, జీవిత చరమాంకంలో ఉన్నారు అనుకున్నారు తెలియదు. కానీ ఈ రోజుకి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు పొత్తులో భాగంగా, పొత్తు ధర్మంగా వాళ్ళు ఇస్తున్న గౌరవం కానీ, మర్యాద కానీ అది ఇంతవరకు వాళ్ళ చరిత్రలో వాళ్ళు ఇవ్వాల టీడీపీ పార్టీ ఎవరికి. అవును, ఇక ముందు కూడా ఇస్తారని గ్యారెంటీ. ఇప్పుడు దాకా జరిగిన పరిణామాల్లో మాత్రం చంద్రబాబు నాయుడికి నేను హ్యాట్స్ ఆఫ్, చేతులెత్తి దండం పెడుతున్నాను. నిజంగా నేను మొన్న ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఏదో పని మీద పోయా, నా ముందే పవన్ కళ్యాణ్ గారి ఫోటో గోడ మీద పెట్టాను. ఇప్పుడు మేము ఏ రోజు నా సంగతి తెలుసు కదా, ఎవరు గడపలు తొక్కం, ఎవరి దగ్గర పదవులు అడగను, ఎవరి దగ్గర చేయించను, మా జీవితంలో మాకు అలవాట్లు లేవు. ఎవరు కావాలి చేసి పెట్టు తప్ప నేను ఆ మనిషిని కాదు. కానీ నేను ఎంత ఆనందపడిపోయానంటే మా పేద కులాల నుంచి, ఎస్సీ బీసీ కాపు కులాల నుంచి ఒకడు ఆ గోడ మీద, గవర్నమెంట్ ఆఫీస్ లో గోడ మీద ఫోటో వచ్చిందా, ఓ గ్రేట్. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడికి సన్మానం చేయాల్సిందే. మనం ఫస్ట్ టైం ఏమో రాము గారు, ఫస్ట్ టైం ఏమో మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇంత గొప్పగా పొగడ్డం లేదు సార్. నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రతిసారి వెనకేసుకొచ్చా. మా పద్మనాభం గారి మనుషులు, రకరకాల మనుషులు తిట్లు తిన్నా, ఇట్లా టీడీపీ పార్టీ కోవచ్చని. నేను ఒకప్పుడు ఎందుకు నిజాలు మాట్లాడదాం, మనకి ఎవడన్నం పెట్టాడో వాడు చేయి కొరకూడదు. ఏడన్నం పెడితే ఆడన్నం తిని ఆడ ఊమూసొస్తే ఎట్లా మనం తప్పు కదా. 2014 ఎలక్షన్స్ లో అతనికి కాపులందరూ నిలబడి పనిచేశారు, పవన్ కళ్యాణ్ నిలబడి సహకరించాడు. ఆ రోజు యాక్చువల్గా అతను గెలవడు, జగన్ గెలవాలి 2014లో, అతను గెలిచాడు, అతను తెలుసు ఆ విషయం. అతను కాకినాడలో ఇండిపెండెన్స్ డే, ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ లో 300 కులాలు ఉన్న రాష్ట్రంలో నేను కాపుల వల్ల గెలిచాను నిజాయితీ ఒప్పుకున్నాడు. 5 మంత్రి పదవులు ఇచ్చాడు, డిప్యూటీ సీఎం ఇచ్చాడు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడు, 75 నియోజకవర్గాల్లో కాపు భవనాలకి భూమి ఇచ్చాడు. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేశాడు. అతని ఆ భూముల్ని ఎవడు అడగడు, ఎవరికి తెలియదు కూడా. ఇప్పుడున్న రాజకీయ నాయకులకి, మా కాపు సంఘం పెద్ద కూడా చాలా మాటలు మాట్లాడుతున్నాడు, ఒక్కడికి తెలియదు ఆ విషయం, ఒక్కడు అడగడు. 7500 నియోజకవర్గాల్లో కాపు భవనాలకు భూమి ఇచ్చి డబ్బులు ఇచ్చాడు. సొంత డబ్బులతో కట్టించిన భవనాలు కూడా వైసీపీ ఓపెన్ చేయని వాళ్ళ చిత్తూరు, నెల్లూరు. అంత దుర్మార్గం. అన్నా మనకు ఏదైనా సహాయం చేసిన ఎలా మర్చిపోతాం సార్. కాపు కార్పొరేషన్ పెట్టింది అతను, మొట్టమొదటి పెట్టింది అతను కాపు కార్పొరేషన్, బ్రాహ్మణులకి కాపులకి. అది ఎలా మర్చిపోతాం. కానీ తప్పు చేస్తే సార్ ఇది తప్పు మార్చుకోలేదు, అంతేగాని చాలా తప్పు అది.
మనం ఎదురు మనుషులు వాడుకొని అవసరం తీరిన తర్వాత వేరేగా మాట్లాడకూడదు. అది నేను ఎప్పుడు కాకపోతే నేనేమంటాను, మేము కాపులో 20% పైన జనాభా ఉన్నాం, బీసీఎస్సీలు ఉన్నారు 40% పైన 50% వాళ్ళు ఉన్నారు. మాకు అవకాశాలు ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ రాజ్యాధికారం అందేదాకా మీకు సహకరిస్తున్నాడు కదా, మీరు ఆ సీఎం పోస్ట్ ఎందుకు ఎవరు ఒక 6 నెలలు అని అడుగుతాను నేను. 50 సీట్లను తీసుకోవాలి కదా, ఒక 6 నెలలు సీఎం పోస్ట్ ఇవ్వాలి కదా అని అడుగుతాడు. అందులో తప్పే ఉంది? అడగాల్సిన బాధ్యత ఆమె అడగదు, అమ్మ కూడా పెట్టదు కదా. కాదు రాము గారు, ఇప్పుడు 21 సీట్లు ఆయన తీసుకున్న, 2 ఎంపీలు తీసుకున్న, సక్సెస్ఫుల్గా 100% స్ట్రైక్ రేట్తో ఆయన విజయం సాధించారు. మీ సామాజిక వర్గం ఇప్పుడు హ్యాపీయేనా, లేదా ఇంకా 50 ఎందుకు తీసుకోలేదు, 60 ఎందుకు తీసుకోలేదని ఆవేదన ఉందా? మా సామాజిక వర్గం ఒకటే చెప్తున్నాను సార్, ఈ రోజున ఈ ఎలక్షన్ ఇట్లా జరిగిందంటే ముందు బయటకు వచ్చి నిలబడింది కాపులు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎట్రోలు ఎవడుతో భయపడి ఎట్రోలు అని పార్టీ ఎవరు టీడీపీ పార్టీ నాయకులు కూడా తట్టుకోలేపారు. 5 ఏళ్ళు ఒక్కరు ఎలక్షన్ చేయలేకపోయారు, ఏ పని చేయలేకపోయారు. ముందొచ్చి పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా మేమే నిలబడ్డాం, యువతే నిలబడింది 60 లోకల్ ఎలక్షన్స్ లో కూడా. మొన్న ఎలక్షన్స్ కూడా ముందు కాపులు రోడ్డు ఎక్కి ఎవడరా వచ్చేది, ఎవడరా వచ్చి దౌర్జన్యం చేసేదాన్ని కాపులు రోడ్డు ఎక్కిన తర్వాత మిగతా కులాలన్నీ మిగతా వ్యవస్థలన్నీ ప్రజలందరూ కూడా. ఒక్క నిమిషం రాము గారు, చంద్రబాబు నాయుడు గారు తన స్టైల్ మార్క్ రాజకీయం మొదలుపెట్టినట్టునే. ఎందుకంటే ప్రజావేదిక దగ్గర ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ చూస్తున్నాం. ఎక్కడైతే ప్రజావేదిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే కూల్చారో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన సందర్శిస్తున్నారు. లేదు సార్, అయ్యో నేను అంటుంది ఏంటంటే 2014లో కూడా ఆ రోజు కూడా కాపులు చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేశారు. ఎందుకు తెలుసా? మేము ఎందుకు వేసాం తెలుసా? విభజన జరిగిన ఈ రాష్ట్రంలో అంటే మా సామాజిక బాధ్యత చెప్తున్నా, తమ్ముడు తనోడే ధర్మం తప్పడం. మా ఓడు కులపిచ్చులు మాకు లేవు. తమ్ముడు తనోడే ధర్మం తప్పకూడదు. అతను రాష్ట్ర విభజన జరిగిన చోట ఈ కొత్త రాష్ట్రంలో అనుభవం గల్లోడు కావాలా. ఇతని మీద కేసులు ఉన్నాయి, సిబిఐడి కేసులు, అవినీతి కేసులు ఉన్నాయి. ఇతను హైదరాబాద్ లో పెద్ద నగరంగా నిర్మాణం చేసి హైటెక్ సిటీ తీసుకొచ్చాడు. ఇట్లాంటి వ్యక్తికి అధికారం ఇస్తే మన రాష్ట్రంలో మళ్ళీ తొందరగా వ్యవస్థ సర్దుమణుకుది, డెవలప్మెంట్ పోతామనే ఓట్లు వేశారు 2014. అవును, ఆయన టైం అనవసరం టైం వేస్ట్ చేసుకున్నాడు. ఆయన వేస్ట్ చేసుకున్నాడు. రాజధాని ఎక్కడ ఫిక్స్ చేయాలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టలేదు సార్, అర్థం లేకుండా 2 నెలల్లో ఒక కమిటీకి అప్పచెప్తే 2 నెలల్లో సినిమాలు చేస్తారు ఎక్కడ పెట్టాలో రాజధాని. దానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం తినేసి చివరిలో కంగారు పడితే రాజధాని నిర్మాణం అయిపోతే నువ్వు చేసుకున్న సగం పనుల వల్ల ఈ రోజు ఏమైంది? రోడ్డు పడ్డావు అందరూ కలిసి. వీడు మొత్తం సర్వనాశనం చేసి శ్మశానం దెబ్బ చేశాడు ఆ రాజధాని ప్రాంతాన్ని. సొవ్వలన్నీ తుప్పు పట్టుకుపోయి, సామాన్లు జనాలు ఎత్తుకుపోయి, పైపులన్నీ పాడైపోయి, రోడ్లు గందరగోళం, కొమ్మ చెట్లు పెరిగిపోయి అడివైపోయింది మొత్తం. ఆ రోజే మొత్తం సెక్రటరీ అంత పెద్ద బిల్డింగ్ ఎత్తైంది 200 కోట్లు 300 కోట్లు చెలరైంది హైదరాబాద్. ఆ మాత్రం బిల్డింగ్ ఇక్కడ మీరు కట్టుకోలేకపోయారా? మరి టెంపరీ సెక్రటరీ అయింది, టెంపరీ అసెంబ్లీ అయింది, నాకు అర్థం కాదు. కాదండి, అరకొరగా చేసుకోవద్దు, ఏం చేసే అరకొరగా చెయ్యొద్దు కాదండి. అంటే అక్కడ రాజధాని ఏర్పాటు లేకుండా ఇప్పుడు వీళ్ళు ఎక్కడెళ్ళి కూర్చోవాలి, ఏం చేయాలి? టెంపరీ కాకపోతే పర్మనెంట్ స్ట్రక్చర్లు అవుతాయా అంత ఫాస్ట్ గానీ? ఆ టెంపరీకి 200 కోట్లు అయింది సార్, వాడు పర్మనెంట్ కన్స్ట్రక్షన్ 300 కోట్లు అయితే సార్. కాదండి, విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు 700 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టారట ఋషికొండ మీద. మీరు 200 కోట్లు మొత్తం అమరావతి గురించి చెప్తున్నారు. ఇప్పుడు వింటున్నాం సార్. అందుకనే ప్రజలు ఇంటికి పంపించారు. నేనేమంటానంటే ఇప్పటికీ ప్రజలకు నమ్మకం ఉంది. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు మంచి చేస్తాడు. పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన హామీ ఇస్తున్నాడు. నాది హామీ, ప్రభుత్వం మంచి నిజాయితీగా వ్యవస్థతో నడిచేట్టుగా మేమందరం కూడా పనిచేస్తామని పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు గట్టిగా నిలబడి హామీ ఇస్తున్నారు. ప్రజలు నమ్ముతున్నారు. నేనేమంటానంటే రాజకీయాలు పక్కన పెడదాం, రాష్ట్రం పాడైపోయింది, అన్యాయం అయిపోయింది. రాష్ట్రం పచ్చగా ఉండాల్సిన రాష్ట్రం విభజన జరిగి రోడ్డును పడ్డాం. ఒక్క ఆదాయ వనరులు ఇవ్వండి, రైస్ మిల్లులను, పత్తి మిల్లు, మాకు మిరపకాయ పంట తప్ప ఏమున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్ లో? ఇదేనా సార్? డిగ్రీ చదువుకుని ఉద్యోగాలు లేవండి. కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి ఒక్క 10 సంవత్సరాలు అందరూ కూడా నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ప్రయత్నం చేసే లైన్లో అది ప్రజలు ఇద్దరికి ఇచ్చిన అవకాశం. సో పవన్ కళ్యాణ్ ఇంకా పూర్తి స్థాయి పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా తన మార్కు చూపించే విధంగా ముందుకు సాగుతాడా?
ఖచ్చితంగా వెళ్తాడు సార్, భలే వాళ్ళే. సో ఇంక స్టాండ్ అయినట్టే కదా, ఇంతకు ముందులాగా అసలు గెలలేదనో అసలు ఓటు శాతం ఎంత వచ్చిందనో ఆ పార్టీయే లేదనో ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఇంత ముందు కూడా లేక కాదు, అతను చేతులు చేసుకుంటున్నాడు, ఎవరు సంబంధం లేదు. నువ్వు 2014 నుండి సహాయం అడిగిన రోజు నువ్వు 10 ఎమ్మెల్యేలు అడిగితే ఎవరా లేదు, ఎమ్మెల్సీ 2 మంత్రి పదవులు ఇవ్వమంటే ఎవరా గెలిచిన తర్వాత? ఎందుకెవరు సార్? భలే వాళ్ళే. కేంద్రం ఆఫర్ చేసిన మోడీ గారు రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ తీసుకోమని, ఈయన పదవుల మీద రంజీ ఆరాటం లేక ఇలా జరిగింది. ఎలక్షన్ ఉపయోగం లేని ఎలక్షన్, రూపాయి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎలక్షన్ చేయటం, ఎమ్మెల్యేగా నిలబడటం ఏంటండి? ఖర్చు పెట్టాలి కాదు, కనీసం బేసిక్ అవసరాలు ఉంటాయి కదా, అయ్యను చూసుకోవాలి కదా. నేను ఈ విలువలతో ఉంటాను, ఆ విలువలతో ఉంటాను, ప్రాక్టికల్ దూరం ఉంటే ఎట్లా? అందువల్ల ఇబ్బందులు పడ్డారు కానీ బలం లేక కాదు. అది ఇదే పదవులు అంతకుముందు 2014 అడిగినా వచ్చేవి. బాబు నాకు 10 ఎమ్మెల్యేలు ఇవ్వండి, నాకు కూడా నేను మీకు సహకరిస్తానని చెప్పి టీడీపీ పార్టీ తరచుగా అన్నాడా? బేషరతుగా మద్దతు ఇచ్చాడు, బీజేపీ వార్త కలిసిందని చెప్పి. రాము గారు మొన్న సభలో మోదీ గారు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని 2 చేతులు పెట్టుకుని చాలా ఉత్సాహంగా హుషారుగా వెళ్తున్నారు. అంటే ఏమన్నా భవిష్యత్ చూపిస్తున్నారా సార్? దాని అర్థం అదే కదా సార్. మీ నోటి చెప్పాలి కదా, అర్థం నేను ఎలా చెప్తాను, మీరు చెప్పండి. కాదు సార్, అప్పుడు 2 రాష్ట్రాల్లో కేవలం 2-3 కులాలే, వెలమలు, రెడ్లు, కమ్మాసు, వీళ్ళే అధికారం చూస్తున్నారు. పేద వర్గాలు చాలా మంది ఉన్నారు. వీళ్ళని మనం లైమ్ లైట్ లో ముందు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మనం బలోపేతం అవుతారనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇప్పుడు 3 టర్ముల నుంచి అక్కడ బండి సంజయ్కి, కె లక్ష్మణ్ గారికి, ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారికి, సోమ వీర్రాజు గారికి, వీళ్ళందరికీ రాష్ట్ర అధ్యక్షులు పదవులు ఇచ్చారు. మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో మేము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ కె లక్ష్మణ్ గారికి రాజ్యసభ ఇచ్చి ఓబీసీకి ఆల్ ఇండియా చైర్మన్ చేశారు. ఆయన్ని బండి సంజయ్కి సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చారు. వాళ్ళు ఎన్ని చేస్తుంది దేనికి? అత్యధిక జనాభా ఉన్న కాపులు, ముందు కాపులు, బీసీ ఎస్సీని దగ్గర తీసుకుంటే ఎస్సీ వర్గంలో మాదిగ సామాజిక వర్గం, మందకృష్ణ మాదిగ ముందుకు వచ్చాడు. ఇలా వీళ్ళని కలుపుకుంటే మనం రాజ్యాధికారం రీచ్ అవుతామన్న ఉద్దేశం. ఆ మార్గం ఎక్కిన అవుతాము, లేకపోతే అవ్వము. కులాల ఈక్వేషన్ లోనే అట్టడుగు పేద వర్గాలు, అణగారిన వర్గాలు, అణిచివేయబడ్డ వర్గాల్ని మనం దగ్గర తీసుకుంటే గానీ ఈ 2 రాష్ట్రాల్లో మనం డెవలప్ కావాలని వాళ్ళ నిర్ణయానికి వచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ ఇంప్లిమెంటేషన్ లో భాగంగానే అక్కడ మందకృష్ణ మాదిగని వాటేస్తున్నాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని చేతులు పైకెత్తి అందరు జనరల్గా వందనం చేశారు. దీనికి సంకేతాలు ఇవ్వటం, ప్రజలకు సంకేతాలు ఇవ్వటం. మేము మీ కాపుల్ని, మిమ్మల్ని మేము ముందుకు తీసుకెళ్తాము, మీకు అధికార అవకాశాలు మీ ఇస్తాం, మీరు సద్వినియోగం చేసుకోండి అని పవన్ కళ్యాణ్ చెప్పారు కదా. టీడీపీ పార్టీతో నువ్వేం మాట్లాడుతావు, నేను మాట్లాడతాం, మన ఇద్దరు కలిపి 50 సీట్లు, నీకు ముఖ్యమంత్రి పోస్ట్ 1 year, ఇవన్నీ మేమే మాట్లాడతాం, డబ్బు ఖర్చు మేమే చూసుకుంటాం, నువ్వు అట్లా ఉండు అన్నారు. జరిగింది అది. వాళ్ళు అడిగారు కదా, వాళ్ళు చెప్పారు కదా, ఇలా వెళ్దాం, ఈ విధంగా మాట్లాడుకుంటే ఇలా చేద్దాం అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళ మనసులో ఇప్పటికీ ఆలోచన ఉంది. చిరంజీవి గారిని, ముద్రగడ పద్మనాభం గారి ఇద్దరిని కూడా గవర్నర్ గా ఒకరిని రాజ్యసభ పంపిద్దాం అని అనుకుంటున్నారు. వాళ్ళు సద్వినియోగం చేసుకుంటేనే కదా. చిరంజీవి గారికి ఏమో సినిమాలు బాగున్నాయి, ఆయన హ్యాపీగా దాంట్లో కంఫర్టబుల్ ఉన్నారు. మా ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసే దాంట్లో ఆయన బిజీ. ఓకే, కాదండి, రెడ్డిలందరూ కూడా భయభ్రాంతులకు గురి వెళ్ళిపోతున్నారు, చెట్టుకొకరు పుట్టకొకరు పోయారంటున్నారు. కానీ మీ ముద్రగడ పద్మనాభం గారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడమే కాకుండా ఇప్పుడు ఒకసారి మనం చూడొచ్చు, అది ఎక్స్క్లూజివ్గా ఆయనకి ఓకే అయిపోయింది కూడా. ఇప్పటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు? ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు? రెడ్డి అనేది కులం కాదుగా, రెడ్డి అనేది కులం కాదు కదా సార్. రాయలసీమలో రెడ్డి ఉన్నాయి, వాళ్ళు ఏం యాక్సెప్ట్ చేయడానికి మా రెడ్డి దాంట్లో మీరు రావద్దని చెప్తున్నాయి. అసలు ముందు మీ కులం ఉందా? మీకు కాపర్ సర్టిఫికేట్ ఇస్తారు రాయలసీమలో, మీ ముందు చూసుకోండి, మీరు గవర్నమెంట్ లో పెట్టుకోండి, మాకు రెడ్డి సర్టిఫికేట్ ఇవ్వమని గవర్నమెంట్ అడగండి ముందు, మీరు కాపర్ కాకుండా. రెడ్డి అనేది కులమే కాదు. సంగీత వెంకటరెడ్డి అంటే రెడ్డే, రఘువీరారెడ్డి రెడ్డే, వీళ్ళందరూ రెడ్లు కాదు కదా. రెడ్డి అంటే రెడ్డి పని, మున్సూపు పని, ఊరు పెద్ద. రెడ్డి అంటే కులం కాదు. రాయలసీమలో చాలా మంది క్యాస్ట్ వాళ్ళకి ఈ మున్సూపు పనిచేసిన వాళ్ళకి రెడ్డి పని అంటారు. చాలా మా బలిజోల్లో కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి రెడ్డి టైట్లు ఉన్న వాళ్ళు మా బలిజోల్లోనే. ఆయన అంటారు తులసిరెడ్డి గారు ఎప్పుడు కూడా మేము కాపులకు ఎందుకు వస్తామని చెప్పండి. కాదు సార్, ముద్రగడ పద్మనాభ గారి కాదు, ఓకేలేండి, ఇదంతా ఓకే. కాపు
రాజశేఖర్ రెడ్డి గారి సర్టిఫికెట్ మీద కూడా కాపనే ఉంటది. అదే సార్ నేను అందుకు నేను ఏమంటున్నానంటే దాన్ని మనం సీరియస్ గా తీసుకోవద్దు. సీరియస్ గా ఆయన ఎందుకు తీసుకున్నారండి? నేను అనేది ఏంటంటే ఒక గెజెట్ నోటిఫికేషన్ ఆయన సీరియస్ గా ఎందుకు తీసుకున్నారంటే చెప్తాను. ఆయనకి చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత ద్వేషాలు ఉన్నాయి, వ్యక్తిగత పగలు ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం ఒకసారి పగబట్టాడంటే త్రోచిపోం పగది, ఇతర గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు దృష్టిలో పెట్టుకుని మా కులం పేరుతో పోయిసారి రోడ్డు ఎక్కాడు. చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు తుని మీటింగ్ దగ్గర చంద్రబాబు నాయుడు బ్రష్ పట్టించాడు, ఇంటికి పంపించాడు. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఈయన ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇప్పుడు పద్మనాభం గారు 5 ఏళ్ళు ఇంట్లో కూర్చొని రోడ్డు మీదే ఉంటారు. ఇంకా చెప్పాను కదా, వాళ్ళకి ఇద్దరు వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. ఆ వ్యక్తిగత కక్షలు తీసుకోవడం మా కులాన్ని వాడుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెడ్లనే ఊరుకుంటారేమో కానీ చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ పద్మనాభం ఊరుకోడు. పవన్ కళ్యాణ్ మీద ఏ కోపం లేదు, పవన్ కళ్యాణ్కి ఏ సంబంధం లేదు. ఎక్కడో పడిపోయిన చంద్రబాబు నాయుడు లేపుతున్నాడని పవన్ కళ్యాణ్ కోపం, ఇతని వ్యక్తిగతంగా ఏం లేదు సార్. పవన్ కళ్యాణ్ మీద కాదు సార్, పవన్ కళ్యాణ్ మీద గారి కోపం లేకపోతే పేరు మార్చుకుంటానని ఎందుకు శపథం చేశారు? పిఠాపురం వెళ్ళి మకాం ఎందుకు పెట్టారు? నిన్ను ఓడిస్తానని ఎందుకు అన్నారు? ఆయన ఏదో ఉప్మా పద్మనాభం అని ఎవరో సోషల్ మీడియాలో పెడితే నువ్వు పలావు పవన్ కళ్యాణ్ అని పేరు మార్చుకొని ఎందుకు అంటారు? డైరెక్ట్ గా ఆయనే హిట్ చేస్తున్నారు కదా, చంద్రబాబుని కాదు కదా ఆయన హిట్ చేసేది. కాదండి, అది ఆ పార్టీకి, టీడీపీకి ఎవరైతే బలం అవుతున్నాడో, ఎవరు బలం అవుతున్నారు ఆ పార్టీకి? పవన్ కళ్యాణ్ అవుతుంది. ఆ పవన్ కళ్యాణ్ బలహీన పరిస్థితి టీడీపీ బలహీనం. ఆ విధంగా టార్గెట్ తప్ప ఇతనితో వ్యక్తిగతం. జగన్మోహన్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ తో చదువుతాడు. విషయం చెప్పాను, అసలు లోతు మీకు చెప్పాం కదా. వీళ్ళిద్దరు ఎన్టీఆర్ గవర్నమెంట్ లో కాంటెంపరీ ఇద్దరు మంత్రులుగా చేశారు, ముద్రగడ పద్మనాభం, చంద్రబాబు నాయుడు. పద్మనాభంగా అడగకుండానే పద్మనాభం పోర్ట్ఫోలియో ఏది పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇద్దరి మధ్య చాలా వేరు గొడవలు, కక్షలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పొజిషన్ ఉంటే ఇతను ఊరుకోడు. 2014లో టీడీపీలో టికెట్ ఇస్తా ఉన్నారు పద్మనాభం గారికి, చివరి నిమిషంలో ఇవ్వలేదు. ఇస్తా అని చెప్పి నెగ్గొడితే కడుపు పండుతుంది ఎవరికైనా కూడా. అయ్యని బయటికి చెప్పరు. చినరాజప్ప గారే మధ్యలో ఉంది ఆ రోజున. చినరాజప్ప గారి ద్వారా రాయబారం జరిగింది నేను ఎమ్మెల్యే టికెట్ 2014లో. చివరి నిమిషంలో వేరే కారణాల వల్ల అయిపోయింది. ఆ కోపాలు తాపాలు ఉంటాయి కదా ఇద్దరి మధ్య, ఆ కోపాలు తాపాలతోనే జగన్మోహన్ రెడ్డి చేరాడు. ఆయన వల్ల రాజశేఖర రెడ్డి గుడిగం చేశాడు, ప్రజారాజ్యం పడ్డప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుడిగం చేస్తున్నారు. అవును సార్, ఓకే. కాదండి, ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారి మీద కోపం లేదు, చిరంజీవి గారి మీద కోపం లేదు అని అనుకుందాం. ఒక్క చంద్రబాబు నాయుడు గారి మీద కోపం అయితే, చంద్రబాబు నాయుడు గారికి ప్రజారాజ్యం పార్టీకి సంబంధం ఏంటి? మరి ఎందుకు ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా ఏం చేశారు? ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు సార్, రాజశేఖర రెడ్డి గారి మీద అపారమైన ప్రేమ కదా. ఆయన ఉన్నప్పుడు ఏ రోజు రిజర్వేషన్ సబ్జెక్ట్ ఎత్తలేదుగా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు రిజర్వేషన్ గురించి మాట్లాడు 10 ఏళ్ళ అధికారంలో నోరెత్తలా. రాజశేఖర రెడ్డి గారికి సీఎం పోస్ట్ ఇవ్వమని చెప్పిన ఏఐసీసీ కమిటీ సిఫార్సు చేశారు సార్. ఏఐసీసీ ప్రతినిధులు వస్తే కాపు కులం మమ్మల్ని మొదటి నుంచి కాపాడుతున్న కులం అండి, కులంలో పెద్దవాళ్ళుగా మిమ్మల్ని సీఎం పోస్ట్ రిఫర్ చేస్తామని ప్రతినిధులు ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు అడిగితే, నా పేరు కాదు సీఎం అవ్వాల కోరిక రాజశేఖర రెడ్డి గురించి అక్కడ పేరు రాయిందని చెప్పాడు. ఎంత లెవెల్ బాండేజ్ ఉంటే ఆ మాట అంటాడు సార్. ఆ మాట చెప్పి కాపు కులం నోట్లో మట్టి కొడతారు సార్. కాబట్టి ఆ ప్రేమ కొడుకు, ఆయన కొడుకు మీద కూడా చూపిస్తున్నాడు. ఈయన సేవ చేసుకుంటున్నారు, చేసుకోనివ్వండి. మా కులంలో కొంతమంది కమ్మ వాళ్ళు సేవ చేస్తారు, కొంతమంది రెడ్డి గారికి సేవ చేస్తారు, కొంతమంది రాజులకు చేస్తారు, కొంతమంది మా తెలంగాణలో ముందు కాపులో కొంతమంది ఎలా దొరకలు చేసి పెడతారు. ఎవరో ఒకరు సేవ చేయటం మా ఊరు జీవితం, అది ఆనందంగా ఉంటుంది. సేవ చేసుకోవడం వేరు రాముగారు, సేవ చేసుకోవడం వేరు, పేరే మార్చుకోవడం వేరు కదా. అదే సార్, ఇది ఆవేశం, ఆ మూర్ఖత్వం, ఆ మొండితనంతోనే ఆయన జీవితంలో ఇప్పటికే అనేక విషయాలు కోల్పోయాడు. ఇంకా అదే దారిలో ఉన్నాడు. దానికి మనం ఏం చేస్తాం? అసలు వాస్తవం పవన్ కళ్యాణ్ గారు అంటే మొన్న చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వెళ్తానని చెప్పని వెళ్ళలేదు. అవి కూడా కోపాలు ఉన్నాయి. ఆయన ఇంటికి వస్తాను అంటే వీళ్ళే ఎవరో వెళ్ళి రాయబారం చేశారు, పద్మనాభం గారిని జలసిల్లోకి రమ్మని చెప్తానండి అని చెప్తామంటే అవసరమైతే నేను వచ్చినప్పుడు నేనే ఇంటికి వెళ్తాను కూడా అన్నాడు. ఈయన ఎక్కడా తప్పు లేదు. అయితే విషయం ఏంటి, ఇందాక మీకు చెప్పాక బీజేపీ పెద్దలు ప్రపోజల్ పెట్టారు కాపుని ఓన్ చేసుకోవడానికి. చిరంజీవిని, ముద్రగడ పద్మనాభం గారికి ఇద్దరులో ఒకరికి గవర్నర్, ఒక రాజ్యసభ ఇద్దామని ఉంది. పవన్ కళ్యాణ్ గారు వెళ్తానంటే మీరు వెళ్ళొద్దండి, మేము వెళ్ళి మాట్లాడుకుంటాం వాళ్ళతో, మీరు వద్దండి, మాకు వేరే ప్రపోజల్స్ ఉన్నాయి బీజేపీ తరఫున అని చెప్పారు. సోమ్ వీర్రాజు గారు వెళ్ళారు. సోమ్ వీర్రాజు గారి ప్రపోజల్ ఆయన యాక్సెప్ట్ చేశారు. ఇవన్నీ పద్మనాభ గారు బయటికి చెప్తారా? చెప్పరు. నా ఇంటికి వస్తానని చెప్పని ఎగ్గొట్టాడు, నన్ను అవమానపరిచాడు.
ఇక అది ఆ ఈర్ష్య ద్వేషము అది వ్యక్తిగత కక్షల్లాగా మారిపోయి చివరికి ఇట్లాంటి అంటే ఒక గౌరవప్రదంగా బతికిన వ్యక్తులు చేతులారా వాళ్ళకున్న గౌరవాన్ని మర్యాదని వాళ్ళతో పాటు జాతి మర్యాదను కూడా అనవసరంగా పాడు చేస్తారు. సార్ అసలు ఆయన వ్యవహార శైలి ఏంటండి? మీరు చూసిన ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజు రాజకీయాల్లో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించిన గతంలో కూడా ఏవో తలుపులేసేసి కాపులు ఎవరికి ఇక్కడ ఎంట్రీ లేదు ఏదో అని బోర్డులు పెట్టారట. అవన్నీ కామనే సార్. ఆయన దగ్గర ఇలాంటివి చాలా జరిగినాయి. ఆ చుట్టుపక్కల ఊర్లో ఎవరు ఆయన యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడు గొడవ, ఆయనకి ఎప్పుడు రెగ్యులర్ గొడవలు ఉంటానే ఉంటాయి. జనాలందరితో గొడవలే, అన్ని విషయాల్లో ప్రతి వాళ్ళతో గొడవలే. సామెత ఉంది, ఎత్తితే సంఘకు రాదు, దించితే ఏడుస్తారనేది సామెత ఉంది. ఆయన అంటే ఆయన ఇంకో చెప్పింది వినడు, ఆయన చెప్పింది అందరు వినాలా. అందరూ కూర్చొని మీటింగ్ లో కూర్చుంటాము, అందరితో మాట్లాడతాము, చివరి ఆయన మనసులో ఉన్న అభిప్రాయం చెప్తాడు, ఇచ్చేద్దామండి అంటే. అంతేగాని 10 మంది ఒపీనియన్ తో ఉండటం చేయటం అనేది లేదండి. ఆయన బుద్ధి పుట్టినప్పుడు వస్తాడు, 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి వస్తాడు, గట్టిగా 4 కేకలు పెడతాడు, మళ్ళీ. నేనేమంటానంటే అది వయసు అయిపోయి ఇక వాళ్ళు సమాజానికి చేయాల్సింది చేశారు, వయసు అయిపోయింది, పెద్దవాళ్ళు అయిపోయారు. ఇక దాని వాళ్ళ మర్యాదలు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకొని వాళ్ళు ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి. ఆయన 50-60 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం చూశాడు. ఎవరు చూస్తారు ఈ రోజు అంత సుదీర్ఘ రాజకీయ జీవితం? ఇంకా ఏదో కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు రాజకీయ చేయడానికి సస్తంటే జనం 50 ఏళ్ళ రాజకీయ జీవితం చూశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఆయన చూడని పదవులు ఏంటండి? ఆయన చేయనియండి. కులపరంగా ఆయన ఎంజాయ్ చేయని హోదా ఏంటండి? ఇంకా ఏదో అంటే మనం ఏం చెప్తాం? వాళ్ళు దానికి లిమిటే ఉంది కదా. నేనేమంటానంటే సాటి కులపోడిని మనం ఎట్లా పడతా మాట్లాడుకోవడం పద్ధతి కాదు. నేను ఓడగొట్టి పంపిస్తా అంటే నువ్వే ఓడిపోయావు పిఠాపురం ప్రజారాజ్య పార్టీ మీద. నువ్వెలా ఓడగొట్టి పంపిస్తావు? పదాలు ఎవరు చెప్తే చదివారు? ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తే చదివావు? పేరున్నా నీళ్ళందరూ చదివేవాళ్ళు. అంబటి రాబాబు పేరున్నాని, పవన్ కళ్యాణ్ గారు మీరు రాసిచ్చే స్క్రిప్ట్ చదివేవారు. నీకు ఎవరు రాసి ఇచ్చారు? నీ స్థాయికి దిగజారి వాడెవడు ఇచ్చే స్క్రిప్ట్ ఎందుకు చదివావు? అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ సంస్కారం. సార్ ఇప్పుడు కాపు ఉద్యమ నేత, కాపులకు పెద్దన్న పాత్ర పోసిన ముద్రగడ, ఈ ఐడెంటిటీలు అన్నీ కూడా ఇక పోయినట్టేనా? ఇంకా ఆయన ఇంకెవరితో టచ్లో ఉండరేమో కదా? ఆయన అంతకుముందు కూడా ఎవరితో టచ్ లో ఉంటారండి. ఆయన అంతకుముందు కూడా పెద్దగా ఎవరితో టచ్ లో ఉండేది ఏం లేదే. ఎవరన్నా పోవాలి వాళ్ళ ఇంటికి ఆయనతో మాట్లాడటమే కానీ ఆయన పెద్దగా అందరితో ఫ్రీగా ఉంటాం మాట్లాడటం చాలా తక్కువ. అదేముండదండి. వాళ్ళకి చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు మీద ఆ వ్యక్తిగతమైనది ఉంటుంది. ఇక అది దృష్టిలో పెట్టుకొని వైసీపీ వాళ్ళు గట్టిగా బయటకు వస్తే మాట్లాడతారో తెలియదు కానీ ఈయన మాత్రం ఈ 5 ఏళ్ళు లైన్ లైట్ ఉండి ఈయన ఏదో వాయిస్ వినిపిస్తూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ మీద ఎగిరిస్తాడు. సార్ ఏదైతే కాపుల కోసం లేకపోతే ఆ రిజర్వేషన్ల కోసం అప్పట్లో ఈయన వేసిన అడుగులు పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా వెళ్ళినాయా? దాన్ని కూడా ఏదో వాడుకున్నారు, ఏం చేశారు ఆయన అని చెప్పి చాలా మంది మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే అందులో మీకు పూర్తి స్థాయిలో తెలిసిన వ్యక్తి. వాడుకోవటం ఏమి ఉండదండి, ఆయన ఇష్టం రాజ్యం. ఆయన బుద్ధి పుట్టినప్పుడు వస్తాడు, బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళిపోతాడు. ఎవరు పెద్దవాళ్ళు ఇంటికి వెళ్ళారు కూడా బయట గేటు తాళాలు వేస్తాడు లాపుదాన్ని. ఏంటి సార్ అది? వయసులో పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడదాం వస్తే బయట గేటు తాళాలు వేసేస్తారు లాపుదాన్ని. ఆయన దయ, ఆయన ఇంకొక జమీందారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయన దయ మీద అందరూ బతకాలి, కాపులు అందరూ బతకాల. ఆయన ఒకప్పుడు ఉద్యమాలు పోరాటాలు చేశారు, దాన్ని ఎవరో మీరు తప్పుపట్టు. ఆయన చేయాల్సి రావాల్సిన ఫ్రూట్స్ విత్ ఇన్ టైం రాలేదు, రావాల్సిన ఫలాలు అందరూ సరిగ్గా అందలేదు. జీవో అయితే వచ్చిందే కానీ ఆ జీవో అమల్లోకి రాదు. కొట్ట భాస్కర్ రెడ్డి గారు జీవో ఇచ్చారు, ఇప్పుడు జీవో ఇచ్చే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇంతవరకు అమల్లో రాలేదు. అట్లాగే ఉంది సార్, పక్కన పడేసి. ఆ జీవోలో ఉన్న మిగతా కులాలు, ముస్లింస్ అందరూ అమల్లోకి వచ్చారు, మేము తప్ప. అయితే ఆయన చేయాల్సిన పోరాటం, ఆయన ఉద్యమం ఏదో ఆయన చేశాడే. కానీ ఇప్పుడు మీరు కులపరంగా రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు రాజకీయంగా మీరు పూసుకోవాల్సిన అవసరం మీకు. అవును, మీరేమన్నా పవన్ కళ్యాణ్ మీరు సొమ్ము పెట్టారా? పవన్ కళ్యాణ్ పార్టీకి నేను నిలబడ్డా, పార్టీ పెట్టిన నుంచి ఈ రోజు నిలబడింది నేనే, కాపుకులం తరపు ఆయన. నీ సొమ్ము ఏమన్నా పెట్టావా? నీ సలహాలు ఎప్పుడు ఇచ్చావా? ఇంకేమన్నా ప్రజారాజ్యాన్ని నువ్వు ఎప్పుడన్నా సపోర్ట్ కొన్నా? మా పేద కులం నుంచి వచ్చిన వాటిలా నువ్వు ఎప్పుడన్నా అండగా నిలబడ్డా? నీకేం సంబంధం అతనితో? అతను ఎప్పుడు అతను పట్టాడు, అతను దాన్ని అతను పట్టాడు. నీకేమి సార్, నువ్వు నీకు వ్యక్తిగత కక్ష ఎందుకు వాళ్ళ మీద? అవసరం లేదు కదా. చంద్రబాబు నాయుడు తోటి నువ్వు విడిగా చూపించుకో, అంతేకాని దాన్ని తీసుకొచ్చి కులం మీదను వ్యవస్థల మీద రుద్దేస్తే ఎట్లా?
ఇవి పెద్ద ఇవన్నీ మా కులంలో కుల పెద్దలని చెప్పుకునే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఇబ్బందులు బాధలు. ఇది మా జాతిలో సహజం. ఈ కులంలో ఉండే రాజకీయ నాయకులు, ఈ కులంలో ఉండే కుల పెద్దలు, ఈ కులంలో ఉన్న వ్యాపారవేత్తలు, పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళందరూ ఇలాంటి గందరగోళ వాతావరణంలోనే ఉంటారు. అందుకనే మా జాతి ఇంత పెద్ద జాతి అయి ఉండి అభివృద్ధి చెందాల. మాలో ఉన్న పై లెవెల్లో ఉన్న నాయకత్వం సరైనది కాదు. అందుకనే మా జాతి అప్పుడు ఇప్పుడు ఇట్లాగే ఇదే బతుకులతో పోతుంది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత అద్భుతంగా ఈయన త్యాగం చేశాడు. ఆయన కాపు సామాజిక వర్గం ఐడెంటిటీయే అసలు కాపు సామాజిక వర్గం. ముద్రగడ పద్మనాభం అంటే కాపు పెద్ద అయినా అంటారు, ఉద్యమ నాయకుడు అంటారు. అది కూడా ఆయన వదులుకుండి ఇంత సాహసం చేసి పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నారు కదా. ఆ రెడ్లు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కదండి. ఆయన ఎవరో మొన్న వీడియో పెట్టి నువ్వెవడో అసలు మా దాంట్లోకి రావడానికి నీకేంటి సంబంధం, మేము ఒప్పుకోం అసలు నిన్ను, నీ జాతికే నువ్వు ద్రోహం చేసావు, మాకేం చేస్తావు నువ్వు అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు చంద్రబాబు నాయుడు పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులే ఆయన తొలి మీటింగ్ మిగతా ఉద్యమాలన్నిటికీ పొద్దులేసి ఆయన పక్కన ఉంది వాళ్ళే. చాలా విషయాల్లో పక్కనే ఉండి రోజు ఇంటికి వచ్చిపోయి చాలా విషయాల మోరల్ సపోర్ట్ ఉంది వైసీపీ వాడుకున్నారు. ప్రజల్లో వ్యతిరేకత తేగలిగారు, కాపుల్లో ఒక ద్వేషం తేగలిగారు, టీడీపీ మీద సక్సెస్ అయ్యారు. ఇప్పుడు 5 ఏళ్ళు వాడుకుంటారు పద్మనాభం గారిని. ఇప్పుడు కూడా మళ్ళీ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు ఒక 5 ఏళ్ళు వాడుకుంటారు మళ్ళీ. ఇప్పుడు కూడా శుభ్రంగా ఆయన చేత రోజుకు స్టేట్మెంట్ పేరు నాని అంబటి రాంబాబు అంతా అయిపోయింది. ఇక పద్మనాభం గారిని వాడుకుంటారు. ఆ రెడ్డిలే వద్దు అంటున్నారు కదా రాము గారు, ఆ రెడ్డిలే వద్దని వీడియోలు పెడుతున్నారు. నువ్వు రావద్దు, మాకు అవసరం లేదు, నువ్వు నీ వల్ల ఇదంతా అని. అదే నేను నీ వల్ల ఇదని నేను మళ్ళీ ఏదో చిన్నపిల్లలు మాట్లాడితే ఎట్లా? అది మీ రెడ్డి గారులా రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి గారే నిలబడింది. ప్రభుత్వం పోగానే మాటలు మార్చేస్తే ఎట్లా? ఉన్మాదంతో ఊగిపోతే మావోడు అని మళ్ళీ మాటలు మారుస్తే ఎట్లా? రోడ్ల మీద పడి దొల్లారు సార్, మావోడిని సీఎం చేయాలి. మళ్ళీ మాట మారుస్తే ఎట్లా? మీకు మీ జాతి మొత్తానికి ఉపయోగపడ్డ మనిషి ముద్రగడ పద్మనాభం. ఆయన మరి ఎట్లా పడితే మాట్లాడతారు వాళ్ళు? ఇప్పుడు ఏదో ప్రభుత్వం మారిన మాటలు మార్చేయకూడదు కదా సార్. ఇప్పటికి కాపు సామాజిక వర్గం ఒక మంచో చెడ్డో జరిగింది. చాలా మంది జేడీ లక్ష్మీనారాయణ గారు నాతో ఇంటర్వ్యూలో చేసినప్పుడు కానీ ఇంకొకరు కానీ కొంతమంది మాట్లాడేది ఓకే, ఆయన ఆవేశంతో అన్నారు, మేము వెళ్తామండి, ఆయనతో మాట్లాడతాం, ఇది కరెక్ట్ కాదు, అంత పేర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మేము చెప్తాము అన్నారు. వీళ్ళు ఎవరో చెప్పారో లేకపోతే వీళ్ళు చెప్పకముందే ఆయన డిసిషన్ తీసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీ సామాజిక వర్గం అంతా అదే గౌరవం లభిస్తుందా ముద్రగడ పద్మనాభం గారికి? ఎందుకంటే చాలా ఆవేశంగా ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు ఆయనకి వ్యతిరేకంగా. సార్ పెట్టే వాళ్ళంతా ఎవరు సార్? వాళ్ళ ఐడెంటిటీ ఏంటి? పోస్టులు పెడుతున్నారు, ఐడెంటిటీ ఏంటి? వాళ్ళ స్థాయి ఏంటి? పెద్ద చిన్న లేదా? కులంలో మాట్లాడే వాళ్ళు ఉన్నాం, మేమున్నాం మాట్లాడే వాళ్ళం, లేకపోతే ఇంకెవరన్నా దానికి సంబంధించి పెద్దలు ఎవరన్నా మాట్లాడారు. చేతిలో ఫోన్ ఉంది కదా అని, సోషల్ మీడియా నా చేతిలో అలవాటు ఉంది కదా అని పెద్ద చిన్న లేకుండా ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అలా కామెంట్లు. ఇదిగో పద్మనాభం రేపొద్దు ఇంకోటి మీద పెడతారు కదా, ఎల్లుడు నా మీద పెడతాగా. పెట్టేవాడు ఐడెంటిటీ ఏంటి? పెట్టేవాడు ఎవడు వస్తాడు? పెట్టేవాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాడు ఉనికి ఏంటి అసలు ముందు? ఆ పెట్టేవాడు ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు కూడా పెట్టి అనకూడదు ఆ మాటలు. ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు కూడా పెడతారు ఎక్కువ మాటలు. అది కాదు కదా, ఫీల్డ్ లో బయటకు వచ్చి ఫీల్డ్ లోకి వచ్చి పని చేయటం కదా కావాల్సింది ఎవరైనా. అదే అలా పెట్టేటప్పుడు వయసు పెద్ద చిన్న కొన్ని ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన చూసుకుంటారు, పెద్దవాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీరు అడిగారు, దానికి సమాధానం చెప్పాము. దానికి కావాల్సింది అంటే ఈయన లిమిట్స్ లోనే చేశారంటారా? ఇంత పెద్ద వ్యక్తి ఓకే, పెట్టిన వాళ్ళకి ఐడెంటిటీ లేదు, ఈయనకు ఒక ఐడెంటిటీ ఉన్నది. ఈ ఐడెంటిటీ తోటే ఆయన తీసుకున్న నిర్ణయం కానీ, ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కూడా సమర్థిస్తారా మీరు? ఈయన పెద్ద ఆయనే కదా. ఎలా సమర్థిస్తామండి? ఆయన సమర్థించడం కాదు సార్. అసలు మొట్టమొదట చంద్రబాబు నాయుడు టైంలో ఇంత గొడవ చేసినోడు ఇప్పుడు ఎందుకు నోరెత్తలేదని మాట్లాడింది నేనే కదా, మీ ఛానల్స్ లోనే కదా. గొడవ కూడా అయింది కదా. అవును, పద్మనాభం గారు నా మీద పడి నన్ను తిడుతున్నారు, నేను పక్క తప్పుకుంటున్నానని చెప్పింది నా వల్లే కదా. ఆయన అవును, నన్ను తిడుతున్నారని చెప్పని నేనే కదా. అప్పుడు వద్దు అంత గొడవ చేసాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడమని అడిగింది నేనే కదా ఆ రోజున. అదేంటి ఎలా సమర్థిస్తావు? నేను ఆయన చెప్పింది నువ్వు పిఠాపురం తిరగబాగా, నీ స్థాయికి రాష్ట్రంతో తిరుగు జగన్మోహన్ రెడ్డితో అని చెప్పాను. నువ్వు రాష్ట్ర నాయకుడివి, పిఠాపురం నాయకుడి కాదు. రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డికి చాలా ఎక్కువ ప్రేమ ఉంది నీ మీద. ఆయన కారులో కూర్చొని రాష్ట్రం అంతా తిరగండి మీరు అని చెప్పాను. ఆడ చెప్పాడు కదా, ఆడిది తిప్పుకుంటాడు. ఆయన అవసరం అంతా గోదావరి జిల్లాల వరకు కదా పద్మనాభం గారు. నా బాధ ఏంటంటే వీళ్ళందరూ కూడా
అతను ఎవడో రాయలసీమ నుంచి వచ్చి కడప నుంచి వచ్చి వాడు చెప్పినట్టు వీళ్ళందరూ ఆడుతున్నారంటే ఎంత సిగ్గుచేటు సార్ అది, ఎంత సిగ్గుచేటు. పేరిన్నాని ఎట్లాంటి కోతలు సార్ ఆ కోతలు. అంబటి రాంబాబు, వాడు అమర్నాథ్, వయసు పెద్ద చిన్న ఏమి మర్యాద గౌరవం ఏమి లేదు. కుక్క బిస్కెట్లు వేసి మొరగమంటే మురుగుతీ చూసారా, అట్లా ఎంత అసేకరం. మా జాతికి కులానికి కూడా అవమానం ఆ బిహేవియర్ వల్ల. అంటే అంత దిగజారుతున్నాం ఆ పదవుల కోసం, అధికారం కోసం, పదవుల కోసం, డబ్బు కోసం అంత దిగజార. దీని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? కులం మీద. కులం యొక్క గౌరవం పోతుంది, పక్క కులం నవ్వుకుంటున్నాయి చూసి. అది ఈ విధానం మార్చుకోవాలి. ఎవడు పడతాడు సోషల్ మీడియాలో మాట్లాడటం, ఎవడు పడితే వాడు ఒకరి మీద ఒకటి ఇంకోటి నెగిటివ్ కామెంట్ మాట్లాడటం. ఇంతసేపు నేను పద్మనాభం గారి గురించి మాట్లాడాను. ఉన్నది రీజనబుల్ గా, ఉన్నది రీజన్ గా చెప్పాను తప్ప నేనే అతను వేరేగా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలా? అప్పుడు జాతి పని చేస్తున్నాడు, సైకిల్ యాత్రలు చేసి ప్రజలు చైతన్యపరిచి పెద్ద ఉద్యమం. నా వయసు అలా సరిపోతే ఎట్లా పడతాలో మాట్లాడటానికి తప్పుంటే విమర్శించవచ్చు, కానీ ఎట్లా పడతాలో మాట్లాడు. ఏమైనా మాట్లాడడానికి ట్రై చేశారా ఈ మధ్యకాలంలో? పిఠాపురం ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఏమైనా మాట్లాడడానికి ట్రై చేశారా ముద్రగడ గారితో? ఎవరితో? ముద్రగడ గారితో. ఎవరితో సార్? ముద్రగడ గారితో. నాకు ఎప్పటి నుంచో మాట్లాడారు. ఏం సార్ మీ ఇద్దరికి ఏమైంది? అదే సార్ అప్పుడు విభేదించాడు కదా. ఓకే, మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు నోరెత్తారు, రండి బయటికి రండి, మళ్ళీ ఉద్యమం చేద్దాం అడిగాను. మళ్ళీ రండి, అప్పుడు చేసిన ఉద్యమం మళ్ళీ చేద్దాం జగన్ మీద కూడా అని చెప్పి అడిగితే ఆయన నా మీద నెగిటివ్ గా చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టి నన్ను బదనాం చేయాలని చూశాను. అప్పుడు ఆయనకి నాకు అసలు మాటలు. రోజు ప్రతి 10 రోజులకు ఒకసారి రైల్వే కేసులో కలిసే వాళ్ళం. విజయవాడ రైల్వే కేసు, తుని రైల్వే కేసు నడిచింది కదా సార్. అవునవునవును. ఆ కేసులో నేను ముద్దాయిని కాదు, 20-30 మంది ముద్దాయిలు ఉన్నారు ఆ కేసులో. నేను ముద్దాయిని కాదు దాంట్లో. అయినా కూడా ప్రతి వాయిదా నేను వెళ్ళేవాడిని, కేసు కొట్టేసేదాకా వెళ్ళాను. నేను కూడా వాళ్ళతో పాటు కూర్చునేవాడిని. ఏ రోజు అతను నా మొహం చూడలేదు, నా కనీసం మొహం కూడా చూడలేదు. మొహం తిప్పి వెళ్ళిపోయావు కొట్టుకొచ్చిన. ఆయనకి నాకు ఏ రోజు మాటలు కూడా లేవు. ఇంకెవరన్నా వెళ్ళిలో మాట్లాడదామని వెళ్ళినా చెప్పాగా ఆయన మర్యాద బయట గేట్ దగ్గర తాళం వేస్తాడు. బయట గేట్ దగ్గర తాళాలు వేస్తాడు సార్. మెయిన్ గేట్ కి వాళ్ళు ఒక గంట సేపు అడుక్కునే వాళ్ళు ఉంటారే, ఆ టైంలో అక్కడ నిలబడి వెళ్ళిపోవటం. అది ఆయన ఇంటి దగ్గర జరిగేది. అందుకని చాలా మంది దండం పెట్టి దూరం ఉంటారు, మనకి ఎందుకు వచ్చింది వాళ్ళే. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఈజీగా తీసుకోవాల్సిన అవసరం ఉందా 11 సీట్లే అని? ఈజీగా ఎలా తీసుకుంటాం సార్? చెప్పాను కదా, ఇట్ ఈస్ అన్ ఎలక్షన్. ఇట్స్ ఎలక్షన్ బిట్వీన్ జగన్ అండ్ యాంటీ జగన్. జగన్ కి వ్యతిరేకతగా జరిగిన ఎలక్షన్. ఇట్ ఈస్ ఎలక్షన్ ఆఫ్ రిజెక్షన్, నాట్ సెలక్షన్. జగన్ ని రిజెక్ట్ చేయడం వల్ల ఇటు సెలెక్ట్ అయ్యారు, చంద్రబాబు నాయుడు సెలెక్ట్ అయ్యారు. రేపు 5 ఏళ్ల తర్వాత లేదు వాడేనయ్యో అప్పోసో చేసి పథకాలు ఇచ్చాడు, వీళ్ళకంటే ఆడేనయ్యో అని అడుగు తిరుగుతారేమో జనం. చెప్పలేము, ప్రజలు చెప్పలేము. భలే వల్లే అప్పు మీరు ఏ అప్పులు తెస్తే మాకెందుకు, మా పంచితే చాలు కదా ఈ జనానికి. ఇదో కూర్చొని తింటాం, తిరిగి కూర్చుంటాం, పని చేయకుండా ఎవరో. సో ఇది నుంచి అస్సాము, బీహార్, ఒరిస్సా నుంచి రైతు కూలీల్ని, ఫ్యాక్టరీలో వర్కర్ని అక్కడి నుంచి తెచ్చుకొని వాళ్ళ చేత పని చేయిస్తూ మీ ప్రభుత్వ పథకాలతో తిరిగి కొనుక్కుంటాం ఇంట్లో. కాబట్టి ఈ ప్రజలకి ఎవడిచ్చాడు అదే ముఖ్యం. రేపు ఏళ్ళు అయిపోతే మళ్ళీ అటు వృద్ధాప్య పెన్షన్ 5,000, వికలాంగులకు 7,000 అన్నాడు, మళ్ళీ అటు తిరుగుతారు. అవి యాడ్ నుంచి వస్తున్నాయి, అప్పులు తెస్తున్నాం అనవసరం. కాబట్టి తక్కువ అంచనా ఈ టైంకి లేదు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అతనికి మళ్ళీ అవకాశాలు పెరగచ్చేమో, దాన్నే ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీరియస్ గా వాడుకోవాలి. వాక్యూమ్ వచ్చింది స్టేట్ లో, వాక్యూమ్ వచ్చింది. ఆ వాక్యూమ్ ని ఆయన గానీ పార్టీని జాగ్రత్తగా నిర్మాణం చేసుకొని సిస్టమేటిక్ గా వెళ్తే మాత్రం చాలా మంది మంచి వాళ్ళు ఆ పార్టీలోకి వస్తారు. సెకండ్ ప్లేస్ లో ఆ పార్టీ ఉంటుంది స్టేట్ లో ఆటోమేటిక్. అది ఆయన చేసుకోవాలి. ఆయనతో పాటు అడ్వైజరీ కమిటీ ఉంటే సలహా కమిటీ అంటూ ఉంటే వాళ్ళు వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలి. రాము గారు, ముద్రగడ గారికి ఓకే ఎంతో కొంతకాలం మీరు తిరిగారు, ఆయనతో పాటు సమకాలీనంగా చాలా అంశాల మీద ప్రస్తావించిన ఆయన, మీరు కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు, కాపు సామాజిక వర్గం కోసం అహర్నిశలో కృషి చేస్తుంటారు వివిధ రాష్ట్రాల్లో కూడాని. ముద్రగడ గారికి దాసరి రాము గారు ఏదైనా సూచన, సలహా ఇప్పుడు కన్నా ఇమ్మంటే పాత కక్షలన్నీ పక్కన పెట్టుకుని ఏం చెప్తారు? ఒకటే నేను చెప్పగలిగింది ఒకటే సార్, కాలం ఎప్పుడు మనతో చేతిలో ఉండదు. ఇది ముద్రగడ పద్మనాభ గారి ఆస్తి కాదు, ఆంధ్రప్రదేశ్ కాపు కులం.
ఆయన ఈ రాష్ట్రం తిరుగుంటాడు, నేను 5 రాష్ట్రాలు తిరిగినాను, ఎవరు కోలే మునగాళ్ళు. ఉమ్, కాబట్టి నేనేమంటానంటే దయచేసి సాటి జాతుల మీద గొడవ, పేద కులాల మీద మీ కక్షలు తీర్చుకో. మీకు దమ్ముంటే 70 ఏళ్ళ నుంచి అధికారం అనుభవించి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిన వాళ్ళు, 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు, వాళ్ళ మీద పడండి, అగ్ర కులాల మీద పడండి. మీకు చేత దమ్ముంటే వాళ్ళ మీద పోరాటం చేసి పేద కులాలకు అధికారం అంది, పేద కులాలకు న్యాయం జరిగేది చేయండి తప్ప ఆ అధికారం అనిపించిన అగ్ర కులాలకి ఊడిగం పారిస్థితి వచ్చి నా హంబుల్ రిక్వెస్ట్. మన పేద కులాల నుంచి ఎవరు వచ్చినా సరే, చిరంజీవి గారు వచ్చారు పనిచేసి పెట్టాం, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పనిచేసాం, బీసీసీ వర్గాల నుంచి ఎవరైనా వస్తే చెప్పండి పనిచేసి పెట్టాం. మన బాధ్యత అత్యధిక జనాభాతో ఉన్న కులంగా, బలమైన కులంగా మన బాధ్యత పేద కులాల్ని ఆ రాజ్యాధికారికి తీసుకెళ్లాల్సిన బాధ్యత. చిరంజీవి గారు ఏదో అన్నారు, పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్రని, అది నిజంగా నిజాయితీ చేసేది మేమే. ఆ పనులు మేము దానికి రెడీగా ఉన్నాం. మీరు దయచేసి చేత ఆ పని చేయండి తప్ప ఈ అధికారం అనిపించిన కులానికి ఊడిగం చేసే కార్యక్రమాలు మాత్రం చెయ్యొద్దు. మీరు దయచేసి వ్యక్తిగత కక్షలకు వెళ్ళొద్దు. ఎవరి మీద కూడా, మీ మీద ఎవరికి కోపం లేదు, మీ మీద ఎవరికి ఎటువంటి ద్వేషం లేదు. మీరు గౌరవం ఉంది, పవన్ ముద్రగడ పద్మనాభం మీద అపారమైన గౌరవం ఉంది మా అందరికి కూడా. ఈ జాతిలో ఆయన ఏం పెద్ద సంపాదించుకున్న వ్యక్తి కాదు, ఎన్ని పదవులు అనుభవించినా పెద్ద డబ్బు సంపాదించుకున్న వ్యక్తి కూడా కాదు, ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు తప్ప. మాకు ఆ గౌరవం ఉంది. నేనేమంటున్నానంటే అనవసరమైన కాంట్రవర్సీల్లోకి వెళ్లకుండా సమాజానికి వాళ్ళకున్న అనుభవాన్ని సమాజ హితం కోసం, పేద కులాల హితం కోసం సద్వినియోగం చేయాలని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈయన ఎట్లా రాజకీయ జీవితం అనుభవించాడో అట్లాగే వాళ్ళ ఇంట్లో ఆయన కొడుకులు ఉన్నారు, వాళ్ళని కూడా రాజకీయాలకు ఒక పునాదులు ఇచ్చి పెట్టాలా, వాళ్ళని కూడా వాళ్ళని కూడా లిఫ్ట్ చేయగలిగితే ఈ వాళ్ళ లెగసీ ముందు పాస్ అవుతుంది. అది ఆయన బాధ్యత. ఆ విషయాలు ఆయన ముందుకు వెళ్ళాలంటే. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు రాము గారు? పవన్ కళ్యాణ్ గారికి మనం చెప్పేది ఏముంటది సార్, ఆయనకి అన్ని తెలుసు. మనం చెప్పేది ఏముంటది? సర్వాంతరయామా ఆయన వ్యూహం, ఆయన వ్యూహాలు ఆయన కొట్టాయి, ఆయన ఆలోచనలు ఆయన కొట్టాయి. తప్పు ప్రకారం ఆయన జాతకి వెళ్తున్నారు కదా, ఆయన ప్రజలకు మంచి పరిపాలన అందజేయటం, పార్టీ నిర్మాణం చేసుకోవటం. రాష్ట్రంలో వ్యాక్యూమ్ వచ్చింది కాబట్టి ఆ వ్యాక్యూమ్ ని ఆయన 11 సీట్లు పరిమితం అయ్యాడు కాబట్టి ఆ వ్యాక్యూమ్ ని ఈయన దాన్ని క్యాప్చర్ చేసుకొని బీజేపీ పార్టీ హైకమాండ్ నేషనల్ పార్టీకి అందుబాటులో ఉంది, బీజేపీని కలుపుకొని. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీని గుర్తుపెట్టుకోండి, ఒక నేషనల్ పార్టీతో ఉండకుండా ఏదో సాధిస్తూ ఉంటే అమాయకత్వం. అది చాలా తక్కువ మందికి చెల్లుద్ది, అందరికి చెల్లదు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఫిక్స్ అయిన పార్టీలు తప్ప కొత్తలో చెల్లవయ్యేది. ఒక నేషనల్ పార్టీతో అంటి పెట్టుకుని ఉండాలి. కాబట్టి బీజేపీ నేషనల్ పార్టీతో అంటి పెట్టుకుని ఉండి రాష్ట్రంలో ఆయన ఒక బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా, బలమైన ఫోర్స్ ఆయన ఎదిగి ప్రజలకు ఒక ఆదర్శవంతమైన పరిపాలన, ఎక్కడ స్వార్థం లేకుండా, మనతనం లేకుండా, వీడు మనోడు, వాడు బయటోడు, వీడు మా కొలకోడు అనేది లేకుండా పేద ప్రజలకి న్యాయం చేసి